ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర్ రాజనరసింహ, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు. ప్రజల నుంచి అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించిన మంత్రి దామోదర్ రాజనరసింహ, తెలంగాణలో కళాశాలల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కానీ నియామకాలు జరగలేదు. మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగింది కానీ నియామకాలు జరగలేదు. క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాం మనం? రేపు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాం మనం అనేది పెద్ద ప్రశ్న. కనుక మీ అందరితో కోరేది ఒకటి, వ్యవస్థ ఏది అయినా ప్రధానంగా పేదవానికి ఎవరితో కనెక్ట్ అయి ఉంటుంది? 2 శాఖలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఒకటి విద్య, ఒకటి వైద్యం. విద్యా వైద్యం అనేది పేదవానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా. నా యొక్క బలీనత ఏంటంటే నా పిల్లలు, నా బలీనత ఏంటంటే నా తల్లిదండ్రుల ఆరోగ్యం. కనుక నాకు ప్రభుత్వ పరంగా ఒక గ్యారెంటీ ఉండాలి, ప్రభుత్వ పరంగా ఒక భరోసా ఉండాలి. నేను ఏ హాస్పిటల్ పోయినా అప్పుల పాలు కాను. నేను ప్రభుత్వ పాఠశాలకు కళాశాలకు పంపిస్తే నాకు ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తుంది నా పిల్లలకు అని చెప్పి. అన్ని మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులు, ప్రమాణాలు. ఒక ఆసుపత్రికి పోతే నేను అప్పుల పాలు కాకూడదు. ఇది ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా ముఖ్యంగా లక్ష్యం పెట్టుకుని పనిచేసే విధంగా ఈ అంశాలు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ముందుకు వచ్చింది. 6 గ్యారెంటీలు మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే 6 గ్యారెంటీలకు సంబంధించి ఓ తీర్మానం చేసింది రెజల్యూషన్ పాస్. ఇవి మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాము, ఆచరణలోకి తీసుకురాబోతున్నాము. మొదటిది ఆరోగ్యశ్రీ. 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలకు చేసింది. ఏ ఆరోగ్యశ్రీ అయితే కుంటబడిందో గత 8-9 ఏళ్లలో, ఈ ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకం అని చెప్పి ప్రపంచమంతా మెచ్చుకుందో 2006-2008లో ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దానికి మళ్ళీ జీవం పోసి 5 లక్షలు 10 లక్షలు చేసింది. అదే రకంగా మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులలో మహిళలందరూ ఉన్నారు. ఈరోజు యావత్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. ఆర్టీసీ బస్సులో చెప్పి ఆ మాట ఇచ్చి మాటల్లో పెట్టుకుంది ఈ సర్కార్. ఇకపోతే ఏ గ్రామానికి పోయినా దరఖాస్తులు, ఏ దరఖాస్తులు? ఇళ్ల జాగాలు, ఇల్లు, పెన్షన్లు, ఈ ప్రధానమైన దరఖాస్తులు. రైతు బంధు, రైతు భరోసా అనేది రైతులకు వస్తుంది. కానీ ప్రధానమైన అంశం ఏంటంటే ఇళ్ల సమస్య, ఇళ్ల స్థలాల సమస్య, పెన్షన్ల సమస్య. దానికి సంబంధించి గతంలో ఏ రకంగా అయితే లేదా ఇందిరమ్మ పేరు మీద ప్రతి గ్రామానికి ఇళ్ల స్థలాలు ఇచ్చినమో, ఇల్లు ఇచ్చినమో అదే పద్ధతిలో రాబోయే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అదే రీతిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వారి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఈ పథకాలను అమలు చేయబోతున్న విషయాన్ని మీకు సభ్యంగా తెలియజేస్తుంది కావాలని చెప్పేసి. అదే రకంగా సమరేమన్నారు చైర్మన్ గారు, నిధులు కావాలి. 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులైన ఇంకా నిధులు కావాలి. $6 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడ? 40,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు. కానీ ఒక గ్రామంలో ఇల్లు దిక్కు లేదు, ఒక గదం జాగ దిక్కు లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అక్కడ అప్పులు చూసుకోవాలి, మిత్తి చూడాలి, అసలు చూడాలి, ఇక్కడ ప్రజలు చూడాలి, పేదవాళ్ళు చూడాలి, సంక్షేమాలు చూడాలి, అభివృద్ధి చూడాలి. ఇవి యథార్థాలు, వాస్తవాలు. యథార్థాలు వాస్తవాలుగా తప్పించుకోలేము. కానీ అనుభవం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్ర ఉన్నది, పరిపాలన దక్షత ఉన్నది, ఓ దార్శనికత్వం ఉన్నది, ఒక విజన్ ఉన్నది. ఓ కళాశాల నిర్మించిన, ఓ వైద్యశాల నిర్మించిన, మంజూరు చేసిన కళాశాల మంజూరు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంజూరు కావాలి, దానికి తోడు సిబ్బంది కూడా నియమించాలి. ఆ రకంగా కాంగ్రెస్ ఇప్పుడు వ్యవహరించింది. కానీ బిల్డింగ్ కట్టలేదు, ఆడే ఇది మన సిబ్బంది లేకుండా చూడలేదు. బిల్డింగ్ కావాలి, బిల్డింగ్ కు సంబంధించిన సిబ్బంది కూడా కావాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. సిబ్బందిని వడిస్తే నిర్మాణం చేస్తే
కనుక మీ అందరితో కోరేది ఒకటే, ఎంత కష్టం ఉన్నా అనుభవంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఈ 4 గ్యారెంటీలు అమలు చేయబోతున్నామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. మరి ప్రాంత అభివృద్ధి అని ఆ దిశగా ఆనాడు ప్రభుత్వాలు పనిచేస్తే వ్యవస్థ అనేది శాశ్వతం. శాశ్వతం అంటే మనుషులు వస్తుంటారు, నాయకులుగా వస్తుంటారు, పదవులు అనుభవిస్తుంటారు. గెలుపు ఓటమి పరిపాలన అనేది అదంతా కూడా అందులో భాగమే. అంటే వ్యవస్థ అనేది శాశ్వతము. వ్యవస్థను ఎంత పటిష్టపరిస్తే సమాజం అంత గట్టిగా. ఆ సమాజంలో ఆ వ్యవస్థని పటిష్టపరుస్తూ ఆ వ్యవస్థలో ఎదగాలి మనం. కానీ వ్యవస్థని పక్కన పెట్టి వ్యవస్థ కన్నా గొప్ప నేను అంటే వ్యవస్థ కానీ ప్రకృతి కానీ ఎప్పుడు క్షమించదు. అది చాలా మందికి అర్థం కాదు. అహంకారము అంధకారం తీసుకెళ్తుంది. ఎంత మన పదవులు వస్తుంటాయో అంత సౌమ్యంగా మనం ఉండాలి. ఈరోజు 9.5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు మార్పు కోసం. ఆ మార్పులో ఏది అంటే 60 సంవత్సరాల తెలంగాణ పోరాటం, సుదీర్ఘ తెలంగాణ పోరాటం. ఇంతకుముందు నేను నర్సాపూర్ మీటింగ్ పోయినప్పుడు ఆయన ఒక దరఖాస్తు ఇచ్చారు నాకు. సార్, ఇక్కడ ప్రాంత ప్రధానంగా మెదక్ కానీ సంగారెడ్డి కానీ ఈ జిల్లాలు కానీ గతంలో మాకు రంగారెడ్డి, మెదక్, నల్గొండ ఇవన్నీ కలిసి ఒక జూన్ ఉండేది సార్. ఇప్పుడు ఆ జూన్ లేదురా. ఇప్పుడు ఈ ప్రాంతంలో సిరిసిల్లలో చేరింది సార్. దీనివల్ల మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు అని చెప్పేసి 4-5 వినతి పత్రాలు ఇచ్చింది. ఇలాంటి తప్పులు అవసరమా? నాయకుడు అనేవాడు దార్శనికుడు కావాలి. రాబోయే తరాలు గుర్తించుకోవాలి. ఏ తెలంగాణ కోసం కొట్టుకోరాండి మనము? నీరు తర్వాత, నిధుల తర్వాత, కానీ ముఖ్యంగా ఏం కావాల్సిన తెలంగాణ యువకులకు 69 తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించిన యువకులు దేని విషయంలో? నియామకాల ఉద్యోగాలు. తెలంగాణ వచ్చింది 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కానీ సంపూర్ణంగా నిరుద్యోగ విషయం వచ్చే వరకు ప్రభుత్వ పరంగా మనం న్యాయం చేసినామా? ఇది విమర్శ కాదు, ఇది ఆత్మవిమర్శ. న్యాయం చేసినామని చేయలేకపోతే ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థ పెరుగుతుందని, అవుట్సోర్సింగ్ వ్యవస్థ పెరుగుతుందని. కానీ ఇదే విశ్వాస్ కమిటీ పిఆర్సీ మీద 2001లో 2021లో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఏమని ఇచ్చింది? 1,94,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయాలి అని చెప్పేసి. మీరు ఎక్కడ పోయినా మళ్ళీ అదే సమస్య. సార్, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు అవుట్ సోర్సింగ్ వద్దు, మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు, మేము గెస్ట్ లెక్చరర్ము, మేము కాంట్రాక్ట్ లెక్చరర్ము, మాకు ఈ వ్యవస్థ వద్దు, ఇది రద్దు చేయండి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని ఇదే దరఖాస్తు. ఏ శాఖ తీసుకో, విద్యారంగమే కాదు, వైద్య రంగమే కాదు, ఏ రంగమో తీసుకున్నారు. గతంలో నా అదృష్టం, నేను విద్యాశాఖ మంత్రి గుర్తు. ఆనాడు కేజీబీలు, మోడల్ స్కూళ్ళు, ప్రతి గ్రామానికి మధ్యాహ్న భోజనం